ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కోల్పోయింది ఏమీ లేదు. కానీ అక్కడ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కుమారి ఫాతిమా కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, 9 మంది నిండు ప్రాణాలను వయసులో ఉన్నోళ్ళు కోల్పోవడం అనేది నిజంగా హృదయ విదారకమైన సంఘటన. అనుకోకుండా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఊహించకుండా జరిగే సంఘటన. కానీ ప్రమాదం ఉందని ఊహించి నివేదికలు ప్రభుత్వానికి పంపించినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనను ప్రభుత్వ హత్యలుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, సిఎండి ప్రభాకర్ రావు గారి మీద ఐపీసీ 302 ప్రకారము కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ హత్యలు ఎట్లయితాయి? జెన్కో అనేది శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రము. ఇప్పుడు అది తయారు చేసింది కాదు, 20 సంవత్సరాల క్రితము దాన్ని నిర్మాణం చేశారు. 20 సంవత్సరాల నుంచి ఉత్పత్తి జరుగుతుంది. 900 మెగావాట్ల విద్యుత్తు అక్కడి నుంచి మనకు సప్లై అవుతుంది. రొటీన్గా పని జరుగుతుంది, రొటీన్గా వాళ్ళు చేస్తుండ్రు. శ్రీశైలం మొత్తం నిండిపోయింది. ఆ వాటర్ మొత్తం కూడా రిలీజ్ చేసారు. ఆ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 10-16 మంది 20 మంది దాంట్లో ఉన్నారు. కొంతమంది బయటపడ్డారు, 9 మంది చనిపోయారు. దానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సంబంధించిన కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వారికి 50 లక్షల రూపాయలు, వాళ్ళ స్థాయిని బట్టి 25 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వ హత్యలు తర్వాత ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇంకే పార్టీ బీజేపీ మాట్లాడినా, లేకుంటే కమ్యూనిస్టులు మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, ఇది ఏది జరిగినా ప్రభుత్వం మీద తప్పకుండా అబండాలు వేస్తారు. అది ప్రతిపక్షం యొక్క పాత్ర. ఆ ప్రతిపక్ష పాత్ర ఆయన పోషిస్తున్నాడు. దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు.